కులస్తుల నాయకులకి, ఈ కమిటీ సభ్యులకి, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన చిన్నారులకు అందరికీ శుభ ఆశీస్సులు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం అంటే ఎవరైతే 10th క్లాస్లో అలాగే ఇంటర్మీడియట్లో మొదటి స్థానం తెచ్చుకున్న పిల్లలకి ఇలా బహుమతులు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఇన్స్పిరేషన్గా ఒకరు చేస్తే మరొకరు ముందుకొచ్చి చేస్తున్నట్టు ఈరోజు ఇప్పుడు మీరు చేస్తే మధ్యాహ్నం నుంచి మైనారిటీ గ్రూప్స్ వాళ్ళు కూడా ఇదే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది నిజంగా సమాజంలో మనం హర్షించదగ్గ విషయం. ఎప్పుడో మన పెద్దలు గోపాలకృష్ణ అన్న మొదలుపెట్టిన దీన్ని వాళ్ళ తనయుడు ఈరోజు సుబ్బారావు అన్న అలాగే కమిటీ సభ్యులు అందరూ కలిసి దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం. ఎవరికి కూడా వారసత్వం అనేది ఆస్తులు వాళ్ళ ఇవి పంచుకోవడం కాదు, ఆశయాలు పంచుకోవడం అని చెప్పి నిరూపించుకునే ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం ఇస్తున్న ఈ ప్రోత్సాహం ఈ చిన్నారులకి భవిష్యత్తులో మంచిగా అడుగులు వేసి ఇంకా ఉన్నత శిఖరాలకి చేరి భావి తరాలకి వాళ్ళు బంగారు భవిష్యత్తు మీ ముందుంది, అటు ఇటు నడవకుండా చక్కగా మీ దారిలో మీరు నడిచి చదువులో ముందుకెళ్తే మీకు తప్పకుండా ఒక గోల్ అని పెట్టుకొని ముందుకెళ్తే మీరు పురోగతిలో ఉంటారు అని చెప్పి ఆ పిల్లలకి మనం ఒక చేయూతనిచ్చి ఇంకా కూడా మీరు ఎంతో ముందుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళకి ఆశీర్వచనం ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. పిల్లలు కూడా దాన్ని గమనించి రాబోయే రోజుల్లో సోషల్ మీడియాకి వీటన్నిటికీ బానిసతలు కాకుండా సోషల్ మీడియాలో చాలా విషయాలు ఉన్నాయి, మనం మంచి కూడా నేర్చుకోవడం. సో ఇవన్నీ కూడా చూసి పిల్లలు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్న చెప్పారు, ఆల్రెడీ మన ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. బీసీ కార్పొరేషన్స్కి అలాగే మీ కార్పొరేషన్స్కి అన్నిటికీ కూడా పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని మీకు అందరికీ తెలుసు. సో రాబోయే రోజుల్లో ఆయన చెప్పిన విధానాన్ని కూడా తప్పకుండా పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.